ఢిల్లీ ఎత్తారు మళ్ళీ ఎత్తారు సార్. ఏమిటయా ఏమిటివన్నీ? ఢిల్లీ ఎత్తారు మళ్ళీ ఎత్తారు ఢిల్లీ ఎత్తారు గల్లీ ఎత్తారు సార్. నాకేం అక్కర్లేదు కానీ వెళ్ళు తీసుకెళ్ళి. ఏంటి సార్ కొత్త పెళ్లి కొడుకు, అందులోనూ ఇయ్యాల రాత్రి చోంద్రికి రాత్రి చౌదరి ఇంకా ఛాన్స్ కొంచెం సిఫారసు చేయండి సార్. సరే, ఒకటో రకం సెంటో సీసా ఇచ్చి. డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు ఏంటండి ఏమైంది? నా కూతురు ప్రసవించి మాట మంచి లేకుండా పడిపోయింది బాబు. తమరు వెంటనే రావాలి బాబు. ఉండండి వస్తా. ఏమిటి బాబా ఇది? ఏమయ్య, డాక్టర్ గారు వాళ్ళు రావడానికి వీలేదు, ఇంకెవరైనా తీసుకెళ్ళి. ఇప్పుడు అర్ధంతరంగా ఎక్కడికి వెళ్ళా బాబు, తమరే రక్షించాలి బాబు. ఎందుకంటే కంగారు పడతారు? నేను వస్తాను చెప్పాను కదా, లేవండి. కాదు బాబు, ఇవాళే పెళ్ళైన రోజు, పొలిమేర దాటకూడదు, ఏరు దాటకూడదు, నా మాట. ఏమిటి బాబు గారు మీ మూఢనమ్మకాలు? ఇప్పుడే వచ్చేస్తాను కదా. అప్పుడే అంత సిగ్గుపడిపోతున్నావు, కాస్త ఆయన గారి కోసం దాచించు. ఒకే పెట్టు బాబు, ఏమవుతుందో ఏమో. పదండి. కన్యవధువుగా మారేది జీవితంలో ఒకేసారి. ఏమిటి కలలుగంటున్నావా? అది సరే, ఈ దేవుడు వచ్చాడు కదా అని ఆ దేవుని మర్చిపోతావా? బాబు, అమ్మాయి బతికిందిరా. బాబు డాక్టర్ బాబు, లేవండి లేవండి. మీ రుణం జన్మ జన్మలకైనా తీర్చుకోలేను బాబు. నా మాట కాదనకుండా వచ్చి నా బిడ్డను రక్షించాను. నేను చేసిందే ఉందండి, నా డ్యూటీ నేను చేశాను, అంతే కదా. డాక్టర్ బాబు, ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. అకాల వృక్షహరణం సర్వవ్యాధిర్వారణం సమస్త పాపక్షేకరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదోదకం పాపదం శుభం. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. దీర్ఘసుమంగళీ భవ. కేశవన్న, గుడికి వెళ్ళిన శారద ఇంకా రాలేదు, వైద్యానికని వెళ్ళిన ఆయన ఇంకా రాలేదు. అదేనమ్మా నేను చూస్తున్నాను. కేశవ మాట. ఏంటంటే మా డాక్టర్ గారికి పడవ గోదావరిలో మునిగిపోయింది. పడవ మునిగిపోయింది. అవును కేశవ. అమ్మ శారద కొంప మునిగిపోయిందమ్మా. డాక్టర్ గారు వచ్చే పడవ గోదావరిలో మునిగిపోయింది.
శారదమ్మ ఐదవతనాన్ని తుడిచేయడానికి ఆ గోదావరికి ఎన్ని గుండెలు రా. వెళ్ళండి, పచ్చగట్టిన ప్రతిమగాడు ఎట్లో తూకండి, వెతకండి, వెళ్ళండి. విన్నానమ్మా, విన్నాను. భగవంతుడు మనకెప్పుడు అన్యాయం చేయడు. కంగారు పడకండి. అది కాదు బాబాయ్, గుళ్ళో నుంచి వస్తున్న శారదకి ఎవరో ఆ విషయం చెప్పారట. స్పృహ తప్పి పడిపోయిందట. ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. అలాగా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, అక్కడే ఉంది. నా శారదకి నేనేం చెప్పను బాబు. బాబాయ్, నేను ఏం పాపం చేశానని నాకు ఇలా జరిగింది బాబాయ్. లేదు కేశవా, లేదు. పాపం అంటూ ఏదైనా ఉంటే అది నాదిరా. నువ్వు తెచ్చిన సంబంధం కాదని బలవంతంగా కట్టబెట్టానే, ఆ పుణ్యానికి ప్రతిఫలం రా. ఏమిటిలా నిద్ర పెట్టేసింది? అప్పుడే తెల్లారిందా? ఏమిటి మీరంతా అలా ఉన్నారే? ఏం జరిగింది? ఇక నేను శారద మొహం ఎలా చూడగలను? కేశవన్న, శారదకి స్పృహ వచ్చింది, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. బాబాయ్, ఈ విషయం శారద తెలిసిందా? శారద, బాబాయ్, మీ అల్లుడి గారు వెళ్ళి చాలాసేపు అయింది. చీకట్లో దారి తెలియదేమో. ఎవరినన్నా పంపితే? ఈ ఊరికి అతను ఏమైనా కొత్తవాడమ్మా దారి తెలియకపోవడానికి? అతనే వస్తాడు, నువ్వేం కంగారు. కేశవ, శారద పడవ మునిగిపోయిందన్న మాట విని కూడా మర్చిపోయింది. అమ్మాయికి మతి చెల్లించినట్టుంది కేశవ. బాబా, నా శారద కూడా నాకు దక్కకుండా పోతుంది. ఏమిటా పాడు మాట? శారద చిరంజీవిరా, సౌభాగ్యం. బాబు గారు, బాబు గారు, డాక్టర్ గారు దెబ్బ కనిపించింది బాబు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు. ఎందుకమ్మా దాస్తారు? కమలా, నాతో చెప్పవా? అయితే మీరే దాచుకోండి. అవును, అన్నయ్య ఎక్కడా? ఆయన గారిని తీసుకోవడానికి వెళ్ళారా? అయితే ఇంకే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరంతా వెళ్ళండి. పర్వాలేదమ్మా, అన్నయ్య గారు. కమలా, కమలా, అన్నయ్య వస్తే కోపడతాడు ఏమోని. నువ్వేం చిన్నపిల్లవా, నీకు తోడెందుకు అని. ఇదిగో, మీ బావగారి కోసం వెళ్ళమంటలేదమ్మా, అన్నయ్య కోసం. వెళ్ళండి. అది సరే, నువ్వు ఒంటరిగా మీ బావగారు ఇచ్చేస్తారుగా.